పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 5వ బ్రాహ్మణం. నిన్నటి వరకు 4వ బ్రాహ్మణం మైత్రేయి బ్రాహ్మణం పూర్తి అయింది. ఈ మైత్రేయి బ్రాహ్మణం చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే కర్మతో సంబంధం లేని మోక్షం, అంటే కర్మతో సాధ్యం కాని మోక్షం. ఈ కర్మ వల్ల లోకాలు వస్తాయి తప్ప మోక్షం మాత్రం కాదు. ఈ లోకాలు వద్దు అనుకునేవాడికి, మోక్షం కావాలనుకునేవాడికి మరి కర్మ నిరపేక్షమైనటువంటి మోక్షం ప్రసాదించాలనే ఉద్దేశం మీద ఆయన కర్మతో సంబంధం, కర్మ అంటే యజ్ఞము దానము తపస్సుతో సంబంధం లేని, అంటే దాంతో సాధ్యం కాని మోక్షం. మరి అది దాంతో సాధ్యం కాకపోతే దేంతో సాధ్యమవుతుంది అంటే సన్యాసంతో సాధ్యమవుతుంది. దేని సన్యాసం? పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ ఈ మూడింటిని వదిలిపెట్టి ఈ సన్యాసం ద్వారానే మరి మనకు ఆత్మ సాక్షాత్కారం పొందాలి. మరి ఆత్మ ఎట్లా ఉంటుంది? ఆత్మ యొక్క స్వరూపం ఏంది అంటే అంతా ఆత్మనే అని చెప్పిండు. ఇదం బ్రహ్మ, ఇదం క్షత్రం, ఇమే లోక, ఇమే దేవ, ఇమాని భూతాని, ఇదగుం సర్వం ఇదయమాత్మ. అన్నిటికంటే ఆత్మ ప్రియమైంది. ఆ ఆత్మ ఏ రూపంలో ఉంది? బ్రాహ్మణుల రూపేణ, క్షత్రియుల రూపేణ, లోకాల రూపేణ, దేవతల రూపేణ, ఏమి భూతాలంటే 84 అంటే ఈ మొత్తం ప్రాణాల రూపేణ బ్రహ్మ మొదలుకొని పిపీలికాది పర్యంతం ఈ ఆత్మ అనేది వ్యాప్తమై ఉంది. అయితే ఇవన్నీ వేరైనా ఏది బ్రాహ్మణత్వము క్షత్రియత్వం ఒకదానికొకటి కలవదు. బ్రాహ్మణుడే, క్షత్రియుడే, ముస్లింలే, ఏస్తుక్రీస్తులే, జైనులే, సిక్కులే. ఈ విధంగా జాతులు కలవకపోయినా ఈ జాతులో దానికి అంతఃస్యూతమైన ఆత్మ ఉంది కదా. దేనితోటి ఇవన్నీ దేని మీద నిలబడ్డాయో ఆత్మతోటే కదా నేను బ్రాహ్మణుడు అని చెప్పుకోగలుగుతున్నాడు. ఆత్మ వల్లనే కదా నేను క్షత్రియుడు అని చెప్పుకోగలడు. తన ఆత్మ కాకపోతే ఎట్లా చెప్తాడు? కాబట్టి ఈ ప్రపంచం భిన్న భిన్న రకాలుగా ఉన్నా కానీ ఇదంతా ఒకటే ఆత్మ. ఇమాని భూతాన్ని ఇదగుం సర్వం ఇదయమాత్మ. ఇదం సర్వం అంటే ఈ బ్రాహ్మణత్వం కానీ, క్షత్రియత్వం కానీ, వైశ్యత్వం కానీ, శూద్రత్వం కానీ, ఏమి లోకాలు కానీ, దేవతలు కానీ, 84 లక్షల జీవరాశులు ఈ చెప్పింది సర్వానికి సర్వము ఇదంతా ఆత్మ తప్ప ఇంకొకటి కాదు అని ప్రతిజ్ఞ చేశాం. ఆ ప్రతిజ్ఞ ఇది ఆత్మ అంతా కరెక్టే. మరి దేంతో సాధ్యము? మరి ఆత్మ సాక్షాత్కారానికి యజ్ఞాలు చేయాలా, దానాలు చేయాలా, తపస్సు చేయాలంటే ఈ యజ్ఞం వల్ల, దానాల వల్ల, తపస్సు వల్ల లోకాల ప్రాప్తి కలుగుతుంది కానీ ఆత్మప్రాప్తి కలగదు. మరి ఆత్మప్రాప్తి కలగాలంటే ఏం చేయాలంటే దీనికి యజ్ఞం అవసరం లేదు, దానం అవసరం లేదు, తపస్సు అంటే వాటితో సాధ్యం కాదు. కేవలం సన్యాసం వల్లనే సాధ్యమవుతుంది. మరి సన్యాసం అంటే ఏంది? గుడ్డలు మార్చుకోవడం సన్యాసమా? విరజాహోమం చేసుకొని గుడ్డలు మార్చుకోవడం సన్యాసం అంటే వేదం ఏం చెప్తుందంటే దాన్ని సన్యాసంగా ఉంటే ఉండొచ్చు. అది ఏది సాంప్రదాయబద్ధంగా ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ సన్యాసం ఏంటంటే మరి పుత్రైషణ, విత్తైషణ, లోకేషణ, పెళ్ళి చేసుకోవాలని కోరిక, డబ్బు సంపాదించాలని కోరిక, పరలోకాన్ని పోవడానికి పుణ్యం సంపాదించుకోవడానికి కోరిక. ఆ విధంగానే ఈ ఈషణాలు ఉంటాయి కదా, పుత్రైషణ, విత్తైషణ, లోకేషణ, ఈ మూడింటిని పరిత్యాగం చేసి నాకు దీంట్లో ఏది వద్దు, ఇది ఏది పట్టుకున్నా మళ్ళీ పునర్జన్మ రావడం వద్దు, మనకు వద్దు. చూసిన కాడికి చూసినాము, చేసిన కాడికి చేసినాము. ఈ మానవ జన్మ నుండే మనం బయటపడాలా. 2వ జన్మ ఇంకా ఆ తర్వాత ఏ జన్మ వస్తుందో తెలియదు. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
ఈ మానవ జన్మలో ఉండగానే ఏం నేతి ఇది నేను కాదు, ఇది నేను కాదని నేను ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని చేసుకొని బయటపడాలా అని సన్యాసపూర్వకమైనటువంటి విధానం మైత్రేయికి ఉపదేశిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. అయితే మరి అరే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్య నిధిధ్యాసితవ్య అన్నారు కదా. ఆశ్రమాన్ని ఆత్మను అంటే అన్నిటికంటే ప్రియమైనది ఆత్మ. ఇది అంత సృష్టి అంతా ఆత్మే. మరి ఈ ఆత్మను ఏ విధంగా దేంతో సాధ్యం? యజ్ఞం వల్ల, దానం వల్ల, తపస్సు వల్ల సాధ్యం కాదు. ఊరికే సన్యాసం తీసుకొని కూర్చుంటే సాధ్యమైద్దా అంటే సన్యాసం అవసరమే కానీ కేవలం సన్యాసంతో కుదరదు. శ్రోతవ్య వినాల. మొట్టమొదటి గురువు వల్ల, శాస్త్రం వల్ల. శాస్త్రం అంటే ఇక్కడ ఉపనిషత్తు. శాస్త్రం అంటే ఇక్కడ ఉపనిషత్తు, కేవలం ఉపనిషత్తునే శాస్త్రం అంటారు. గురువు చెప్పింది. ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తు మనకు నడుస్తున్నది. దీన్ని శ్రవణం అంటారు, మీరు వింటున్నారు. మళ్ళీ వినిన దాన్ని మళ్ళీ రూముల్లో కూర్చొని పదం మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పిండు ఈరోజు అని ఒక్కొక్క పదానిపైన ఆలోచన చేసుకోవాలా. గురువు వల్ల, ఆచార్యుడి వల్ల, దీన్ని శ్రవణం అంటారు. మరణం అంటే ఏంటంటే తర్కం వల్ల అంట. దీంట్లో అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవ దోషం ఏమైనా ఉన్నాయా? దీంట్లో హేత్వాభాసాలు, పంచహేత్వాభాసాలు ఉన్నాయి కదా. ఏదైనా హేత్వాభాసం వల్ల భ్రమ ఏమైనా కలిగిందా? దీంట్లో ఏ హేత్వాభాసం లేదు. ఆ విధంగానే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవ దోషాలు కూడా ఏమి లేవు. ఈ శాస్త్రం చెప్పింది సరిగ్గానే ఉంది, గురుగారు చెప్పింది సరిగ్గానే ఉంది అని మనసు సంతోషపడడం, మనసు తృప్తిపడి ఆ తర్వాత ఆ తృప్తిలో ఉండడాన్ని నిధిధ్యాసనం అంటారు. ఏమంటారు? నిధిధ్యాసనం అంటారు అన్నమాట. అందుకనే మరి ఈ ఆత్మ ఇదగుం సర్వం యదయమాత్మ అన్నాడు కదా. ఈ 14 లోకాలు ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు, అంతా ఆత్మనే అన్నాడు కదా. ఇది 14 లోకాలు ఒకే ఆత్మ ఎట్లా అవుద్ది? నీ ఆత్మ నీదే, నా ఆత్మ నాదే. ఇప్పుడు అందరాత్మ ఒకటి అవుద్దా? అందరాత్మ ఒకటి కాదు కదా, ఎవరు ఆత్మలు అల్లే కదా. మరి ఇదగుం సర్వం యదయమాత్మ అన్నాడు కదా. దానిని ఏ విధంగా అనేక ఆత్మలు లేవో, ఏ విధంగా ఒకటే ఆత్మ ఉందో ఆ ఆత్మనే మనము దాన్ని నిరూపించాల్సింది ఉంది. అర్థమైందా? ప్రతిజ్ఞ హేతువు చెప్తుంది. ప్రతిజ్ఞ హేతు అంటే దానికి కారణం ఏంది? ఇదంతా ఆత్మే అన్నదానికి కారణం చెప్పాలి కదా. అందుకనే ఇది మనము ఈ మధుకాండ అనేది మరి ఆత్మ ఏకత్వాన్ని గురించి ప్రతిపాదించే ప్రకరణ. ఇది మధు ప్రకరణ, మధు కాండ. ఒకటే ఆత్మ అన్నిట్లో ఉందని, అన్నీ ఒకటే ఆత్మస్వరూపం అని బోధిస్తుంది ఇక్కడ. అయితే దీంట్లో 1వ మంత్రం, ఇక పేజీ నెంబరు 436. ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధుః అస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు యశ్చాయం అస్యాం పృథివ్యాం తేజోమయో అమృతమయః పురుషో యశ్చాయం అధ్యాత్మకం శారీరః తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. ఇది మనకు అర్థమైందనుకోండి, ఇక మనకు దీని తర్వాత ఉపదేశం అంటూ మనకు పెద్దగా అవసరం లేదు. మొత్తం ఇదంతా ఆత్మ ఎట్లయింది, నేను ఆత్మ సరే, ఇదంతా ఆత్మ ఎట్లయింది? ఒకటే ఆత్మ, ఒకటే ఆత్మ. శరీరానికి ఆత్మ ఉన్నట్టు మన అనుభవంలో ఉంది, అందరికీ అనుభవంలో ఉంది. ఆ అనుభవం సత్యమా కాదా?
అనే విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తుంది అన్నమాట. ఇయం పృథివీ, ఇయం అంటే ఈ పృథివీ మనకు అనుభవంలో ఉంది కదా, ఈ పృథివీ ఉంది కదా, ఈ పృథివీ ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది కదా. ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు. ఇక్కడ భూతాలంటే ప్రాణులు, భూతాలంటే ప్రాణులు. ఇక దాంట్లో మీరు ఒక ప్రాణి, నేను ఒక ప్రాణి, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, 14 లోకాలలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులను వేసుకో. వీటి యొక్క మధువో మధు అంటే మధు అంటే ఇక్కడ తేనె. మధు శబ్దానికి అర్థమైంది తేనె. ఒక మధుకరము అంటే తేనెటీగను మధుకరం అంటారు. ఎన్నో మధుకరాలు కలిసి అంటే ఎన్నో తేనెటీగలు కలిసి ఈ పువ్వు ఆ పువ్వు మొత్తం తిరుగుతాయి, చుట్టూ దశ దిక్కులు తిరిగి ఎక్కడెక్కడ పువ్వు ఉందో, ఎక్కడెక్కడ మకరందం ఉందో అంటే తేనె, ఆ తేనెనంతా తీసుకొచ్చి ఒక తెట్టెలాగా పెడతాయి. తేనె తెట్టె అయితే అది బాగా పెద్దగా అయింది, దాని నిండా తేనె ఉంది. దాన్ని ఏమంటారు, తేనె తెట్టె అంటారు. ఇప్పుడు ఆ తేనె తెట్టె ఇన్ని పురుగుల్లో ఏ పురుగు అది చెప్పలేము. ఇన్ని తేనెటీగలు ఉన్నాయి కదా, దాంట్లో అన్ని తేనెటీగల్లో ఆ తేనె తెట్టి దేని సొంతం? ఏ ఒక్కటి తయారు చేసింది దాన్ని? ఒకటి చేసింది కానీ ఒకటే చేయలే, అన్నీ కలిసి ఒకటి చేసింది కానీ ఒకటే చేయలేదు. అర్థమైందా? ఒకటి చేసింది కానీ ఒకటి మాత్రమే చేయలే, అన్నీ కలిసి చేసినాయి అన్నమాట. అన్నిటి కార్యం అది, అన్నిటి కార్యం చేసింది కదా, చేసిందాన్ని కార్యం అంటారు అన్నమాట భాషలో, అన్నిటి కార్యం. అయితే ఈ విధంగా మరి ఏ విధంగా మధువివ మధు మామూలుగా అయితే కార్యం అనాల. ఇదం పృథివీ సర్వేషాం భూతానాం కార్యం అనాల, అంటే తప్పే ఉండదు. కానీ జనాలకు అర్థం కావాలగా, అందుకే మధు అన్నాడు. ఈ తేనెటీగల కథ చెప్తే, తేనెటీగల కథ చెప్పామనుకోండి, తేనెటీగల కథ చెప్తే ఇది నిజమే అని మనకు ఒక ఉదాహరణగా తోస్తుంది అన్నమాట. ఆ ఉదాహరణ కోసము ఈ మధు శబ్దాన్ని, తేనె శబ్దాన్ని వాడిండు. ఇక్కడ తేనె శబ్దానికి తాత్పర్యం ఏంటంటే తేనె అని కాదు, ఇక్కడ కార్యము అని, కార్యకారణభావ సంబంధం సంబంధం. పృథివీ ఏమో కార్యము. ఈ 84 లక్షల జీవరాశులు మనం ఎంతమంది ఉన్నామో ఈ సృష్టిలో, ఈ జీవరాశులు అందరం కలిసి కారణం. అవునండి. మనం కారణం ఎట్లయినాం? మనము కారణం ఎట్లయినాం? ఎట్లయినామంటే నువ్వు పుణ్యమో చేసినావు, పాపమో చేసావు. మనిషి చేసేది ఇంతే కదా, పుణ్యము పాపం. ఆ పుణ్యాన్ని అనుభవించాలంటే దానికి ఒక శరీరం కావాలి, ఆ పుణ్యాన్ని అనుభవించాలంటే దానికి కొన్ని వస్తువులు కావాలా. పుణ్యం అనుభవించాలంటే ఒక కారు ఉండాలా, ఒక విమానం ఉండాలా, ఒక భార్య ఉండాలా, ఒక పిల్లలు ఉండాలా, ఒక గురువు ఉండాలా, ఒక శిష్యుడు ఉండాలా. పుణ్యం అనేది ఒక్కడే అనుభవించేది కాదు కదా, ఎన్నో ఆ పుణ్యంలో ఎన్నో ఉంటాయి. అయితే మొత్తము ఈ 84 లక్షల జీవరాశుల ప్రారంధం ఉంది మనకు, మన కర్మ ఉంది. మన ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. చనిపోయినప్పుడు దేన్ని స్మరిస్తుంటే దేని మీద వీడికి మనసు పోయిందో, దేని మీద చనిపోయినప్పుడు మనసు పోతుంది. ఇప్పుడు మనమేమో వచ్చే జన్మలో దేవత అయి పుట్టాలా, సన్యాసి అయి పుట్టాలా, లేకపోతే ఏదో పుట్టాలని ఇప్పుడు అనుకుంటాం. కానీ చనిపోయినప్పుడు ఇప్పుడు అనుకోవడానికి కారణం ఏంటంటే నీ మనసు నీ స్వాధీనంలో ఉంది. అప్పుడు మన స్వాధీనంలో ఉండదు. ఇప్పుడు ఏదో వాళ్ళు టెస్టులు చేస్తారంటే ఏదైనా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళకి ఏదో ఇంజెక్షన్ ఇస్తే వాడి మనస్సు వాని స్వాధీనంలో ఉండదు. వీడు ఏవి చెప్తే అది నాలుగో టెస్ట్ ఇది ఉంటుంది, అది నాకో టెస్ట్ ఇది అంటారు అన్నమాట. ఇక దాంట్లోనే కొంచెం కంట్రోల్ ఉంటుందేమో, కానీ నాకో టెస్ట్లో కూడా
ఈ చనిపోయేప్పుడు మన మనస్సు మన స్వాధీనంలో ఏమాత్రం ఉండదు, ఏమాత్రము ఉండదు. దాని లోపల మనం చేసుకున్న కర్మలు ఒక సుడిగాలి మాదిరిగా తిరుగుతుంటాయి. ఈ జన్మై మరు జన్మై అంటే ఈ జన్మలో మనం కర్మ చేసుకుంటూ కొన్ని కొత్త కర్మలు చేస్తాం కదా. ఇక పశువులు పక్షులు క్రిములు కీటకాలేమో కేవలం అవి భోగం మాత్రమే అనుభవిస్తాయి, కానీ కొత్త కర్మ వాటికి చెల్లదు. అది మనుషులు మాత్రం ఈ భోగాన్ని అనుభవించి కొన్ని కొత్త కర్మలు చేస్తారు కదా. ఈ కొత్త కర్మలు ఈ మానవ జన్మలో మనం అనుభవించని ఇంకా కొన్ని ఉంటాయి కదా. పశువై పక్షి క్రిమై కీటకై అనుభవించే కర్మలు ఉంటాయి కదా. అవన్నీ కలిసి సుడిగాలి మాదిరిగా తయారై దాంట్లో బలమైన కర్మ, అయ్యో పలాని వాడికి నేను డబ్బులు ఇచ్చేది ఉండే, నేను ఎగ్గొట్టిన వాడిని అయిపోయినా, అరే పలాని వాడికి నేను డబ్బు ఇచ్చిన వాడు నాకు ఎగ్గొట్టిండు, అరే పలాని దుర్మార్గుడు నన్ను మోసం చేసిండు, వాడిని మనం మోసం చేయాలా. ఆ టైంలో ఏమి జ్ఞాపకం వస్తుందో తెలియదు. ఏది బలంగా ఉంటే అది వస్తుంది. ఇక ఏది బలంగా ఉంటే అది వస్తుంది. అది ఎంవ్యం వాపి స్మరణ. అప్పుడు ఏది స్మరణకు వస్తుందో, స్మరణ అంటే స్మరణ అన్నాడు ఆడ, కానీ మనం స్మరించేది ఉండదు, అది వస్తుంది సహజంగా. ఏం తదేవ సక్త సహకర్మణ ఇది లింగం మనో ఎత్ర నిషిక్తమస్య ప్రాప్యాంతం కర్మణస్తస్య యత్కించేహ కరోత్తేయం తస్మాత్ లోకాత్ పునరైత్యస్మై కర్మణ ఇతిను లోకాయ ఇతను కామయమాన తదేవ సక్త సహకర్మణ ఇది. మనం ఈ జన్మలకు వచ్చేప్పుడు పోయిన జన్మల కోరికలను తీసుకొని ఇక్కడికి వస్తాం. దాంట్లో ప్రధానమైన కోరికలు కొన్ని ఉంటాయి. ప్రధానమైన కోరికలు ఏంటంటే ఒక భార్య పోయిన జన్మలో నిశ్చయమైంది, అది పిల్లలు పోయిన జన్మలో నిశ్చయమైనవి, ఆస్తులు పాస్తులు పోయిన జన్మలో నిశ్చయమైనవి, శత్రువులు పోయిన జన్మలో నిశ్చయమైనవి. ఇవన్నీ కొన్ని ఉంటాయి. అవన్నీ తీసుకొని వస్తాం మనం వచ్చేప్పుడే. మనం ఏడబుట్టాలను మనం పుడతాం, వాళ్ళు ఏడబుట్టాలను ఆడబుట్టేసి ఇవన్నీ ఒకరి మెడకు ఒకటి పడిపోతాయి అన్నమాట. అయితే ఇది ఇప్పుడు పశువులు పక్షులు చనిపోతున్నాయి అనుకో, చనిపోయినప్పుడు అవి ఏ కర్మ చేసి ఆ జన్మ ఎత్తినవి, ఆ జన్మ అయిన తర్వాత మిగతా కర్మలు ఉంటాయి కదా, పాత కర్మలన్నీ అవన్నీ మళ్ళీ వచ్చేసి అవి సుడిగాలి మాదిరిగా తయారై వాటికి ఒక ఆసక్తి కలిగిపోతుంది. చచ్చిపోయినప్పుడు ఆసక్తిని బట్టి ఆ ఉన్న కర్మను తీసుకొని డైరెక్ట్ వాటికి వచ్చేస్తాయి అన్నమాట, ఆ జన్మకు వస్తాయి అన్నమాట. ఈ కర్మ అనుభవించాలంటే దీనికి లోకం అవసరం, అంటే శరీరం అవసరము, ఇంద్రియాలు అవసరము, విషయాలు కూడా అవసరం అన్నమాట. మరి మనకి ప్రపంచం కావాలి కదా. మరి ఈ ప్రపంచం కావాలంటే, ఈ శరీరం కావాలంటే దీనికి భూమి ఉండాలా ఉండొద్దా, నీళ్ళు ఉండాలన్నా ఉండొద్దా? పంచభూతాలతో ఈ ప్రపంచం అంతా నిర్మాణమైంది. కాబట్టి మన ప్రారబ్ధాన్ని సాకారం చేయడం కోసము మన ప్రారబ్ధము ఈ ప్రపంచాన్ని పుట్టించింది, అంటే ఈ భూమిని పుట్టించింది. మన ప్రారబ్ధము ఈ భూమిని పుట్టించి, దానికి అర్థం ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధుః, అంటే సర్వేషాం భూతానాం కర్మణాం, సర్వేషాం భూతానాం కర్మణాం మధుః, కర్మ అని చేర్చుకోవాలి అక్కడ అన్నమాట, కార్యం. అయితే మన ప్రారబ్ధమే ఈ భూమిని పుట్టించింది. సరే, అయితే పుడితే పుట్టని పోయింది ఏముంది, పుడితే పుట్టని పోయింది ఏముంది, పుడితే పుట్టింది ఏమైతే ఏంది మరి, దాని తర్వాత చెప్తుంటాను అనమాట. అస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు. మరి ఆ భూమి బుట్టి ఏం చేసింది, ఈ కర్మ భూమిని పుట్టించింది. ఆ భూమి మన కర్మను అనుభవించడానికి శరీరం పుట్టించింది. అంతే. మరి శరీరం పుట్టాలంటే భూమి ఉండాలి కదా. అన్నమయం మీ సౌమ్యమనః. మరి అన్నంతో తల్లిదండ్రులు అన్నం తింటే అన్నంతో శుక్రజోనితాలతో శరీరం అవుతుంది, అన్నమయ్యే శరీరం అంటుంది. మరి ఈ విధంగా మన కర్మనేమో భూమిని పుట్టిస్తే, ఆ భూమి ఏమో మన కర్మఫలాన్ని అనుభవించడం కోసము శరీరాన్ని పుట్టించింది. ఇవి పరస్పర కార్యకారణాలు. దీనికి అది కారణమైతే అది దీని కారణము, ఇది దీనికి అది కార్యమైతే దానికి ఇది కార్యం. ఇంతవరకు అర్థమైందా? పక్కా. ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు, అస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు. ఈ తర్వాత అసలు కథ ఉంటుంది. అసలు కథ
యశ్చాయమస్యాం పృథివ్యాం తేజోమయో అమృతమయ పురుషో. ఇప్పుడు భూమి ఉంది, భూమికి ఆత్మ ఉంది కదా, భూమికి ఒక, లేకపోతే అది నిలబడలేదు కదా. ఇప్పుడు మనం కూర్చున్నాం, ఎట్లా కూర్చున్నాం, దీంట్లో ఒక ఆత్మ ఉంది కాబట్టి కూర్చున్నాం, లేకపోతే కూర్చుంటావా? ఇప్పుడు భూమి ఉంది, భూమికి ఒక ఆత్మ ఉంది, భూమికి ఒక ఆత్మ ఉంది, ఆత్మబలంతో అది నిలబడి ఉంది. అది దాన్ని మనం భూదేవత అంటాం. కానీ అక్కడ ఉండదు. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే పురే చేతి పురుష. పురే అంటే శరీరే. ఇప్పుడు భూమి ఒక శరీరం, నీళ్ళు ఒక శరీరం, అగ్ని ఒక శరీరం, గాలి ఒక శరీరం, ఆకాశం ఒక శరీరం. ఇవి ఈశ్వరుడికి శరీరాలు. ఈశ్వరుడు మనకి ఇట్లయితే అంగాలు ఉంటాయి కదా, 2 కాళ్ళు 2 చేతులు, అట్లనే భగవంతునికి 7 అంగాలు ఉంటాయి. ఎన్ని? 7. జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ, 14 అంగాలు ఉంటాయి, 7 అంగాలు ఉంటాయి ఆయనకు. ఆ విధంగానే భూమి ఒక ఈశ్వరుడికి ఒక అంగం. ఇప్పుడు మన అంగంలో ఆత్మ లేకపోతే పనిచేస్తుందా ఇది? ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో చెయ్యి ఉంది, ఈ చెయ్యిలో మనం ఉన్నామా లేమా? ఈ చెయ్యిలో మనం లేకపోతే చెయ్యి ఎండిపోతుంది, దెబ్బకి ఎండిపోతుంది. ఎందుకంటే ఈ చెయ్యి నరికి పక్కన పెట్టండి, మురిగిపోతుంది తెల్లారి. ఏళ్ళు నరికినా ఉండదు, ఏ చెయ్యి నరికి దాంట్లో మనం ఉన్నాం నిండా పరమాణువులో ఉన్నాం, చెయ్యి నిండా ఉన్నాం అనమాట. ఉన్నాం కాబట్టి ఇది బతికుంది. చెయ్యిని ఇట్లంటే అన్నదేమో చెయ్యిని ఇట్లా అన్నాడు, ఏంటయ్యా నన్ను తడుతున్నావు అంటాడు. ఏంటయ్యా నన్ను తడుతున్నావు ఏంటి, మరి చెయ్యిని తడుతున్నావు అని అనొచ్చుగా, నన్ను తడుతున్నావు ఏంటి అంటాడు. అంటే చెయ్యి తానే అని, చెయ్యి తానే అని. కాలుకు జిల్ల పెట్టింది అనుకో, నాకు జిల్ల పెడుతుందా అంటారు. కాలుకు జిల్ల పెడుతుందని తర్వాత అంటాం, నాకు జిల్ల పెడుతుంది అంటాం. అంటే నఖశిఖ పర్యంతం మనము ఎట్లయితే ఈ శరీరంలో వ్యాపించున్నామో మరి ఈశ్వర శరీరం, ఈశ్వర శరీరంలో భూమి కూడా ఒక భాగం, భూమిలో ఒక భాగం. భూమికి ఒక ఆత్మ ఉన్నది, భూమికి ఒక ఆత్మ ఉన్నది అన్నమాట. మన శరీరంలో ఎట్లా ఆత్మతోటి ఈ శరీరం బతికున్నదో ఆ విధంగానే భూమిలో ఉన్న ఆత్మతోటి భూమి బతికున్నది, పని చేస్తుంది. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం, యస్య పృథివీ శరీరం. అది ఈశ్వరుడికి శరీరం. మనకెట్లయితే ఈ ఏళ్ళు, ఈ అన్ని కాళ్ళు చేతులు శరీరమో, ఈ భూమి అనేది ఈశ్వరుడికి. ఈశ్వరుడు అంటే ఇది ఆత్మే. ఏదో మనం ఈశ్వరుడు అనే శబ్దం వాడినాం కానీ ఇక్కడ శాస్త్రం అట్లా ఒప్పుకోదు, అది అర్థమైందా? అయితే యశ్చాయమస్యాం పృథివ్యాం తేజోమయో అమృతమయ పురుషో. ఈ భూమి లోపల ఒక జ్ఞాన తేజోమయ అంటే ఏంది? ఇక్కడ తేజస్ అంటే లైటింగ్ కాదు. ఇప్పుడు భూమికి మనం నమస్కారం చేస్తాం కదా, దానికేం తెలుసు అనుకుంటాం కదా, అది తప్పు అంటుండు. భూమికి తెలుసు, నువ్వు నమస్కారం చేసేది భూమికి తెలుసు, తిట్టేది భూమికి తెలుసు, నీ భూమిని ఏ విధంగా వాడుకుంటున్నామో తెలుసు. దాని సమస్తం నీకెట్లా జ్ఞానం ఉందో పృథివీకి కూడా అట్లా జ్ఞానం ఉంది. మనం వ్యక్తం చేయడానికి మనకు నోరు ఉంది, దానికి లేదు. ఇంతే తేడా, ఇంతే తేడా. దానికి జ్ఞానం తేజోమయం అంటే జ్ఞానమయం అని, దాని నిండా జ్ఞానం ఉంది. ప్రతి పరమాణువు నిండా దాంట్లో జ్ఞానం లేనిది, దాంట్లో చైతన్యం లేనిది. నరసింహస్వామి ఎట్లా బయట వచ్చిన స్తంభం నుండి పుట్టిండా? ఏమైనా తల్లి ఉందా? తల్లికి ఏమైనా గర్భం ఉందా? ఆ స్తంభమే నరసింహస్వామి అయిండు. భాగవతంలో వచ్చేది సత్యాసత్యాలు వేరే మాట. అది ఇప్పుడు ఆ స్తంభము ఇప్పుడు మామూలుగా పుట్టాలంటే తల్లి అని ఉండాలా, తండ్రి అని ఉండాలా, లేకపోతే ఎవరైనా మనస్సు అని ఉండాలా. బ్రహ్మమానస పుత్రులు ఉంటారు చూడు, ఆయన మనస్సుతో అనుకుంటే పుట్టిండు చూడు. అట్లా ఎవరైనా ఇంకా బ్రహ్మమానస పుత్రుడు ఆయన స్వయంగా ఆవిర్భవించాడు. స్వయంగా అంటే ఏంది? ఆ స్తంభంలో పరమాణు లోపల అంతా ఈశ్వరుడు తప్ప ఇంకొకటి ఏది లేదు. ఆ స్తంభం పోయింది, ఈశ్వరుడు ప్రత్యక్షమైండు. స్తంభం వేరు, ఈశ్వరుడు వేరు, అట్లా లేదు. స్తంభం వేరు, ఈ స్తంభం పగిలింది అనేది అది ఒక కథ అల్లడానికి అన్న మాటే. కథ
అల్లడానికన్న మాటే తప్ప ఆ స్తంభమే ఈశ్వరుడు అమాంత ప్రత్యక్షమని అర్థమైంది. మరి అదే ఆత్మ ఎందుకంటే ఆత్మనే భూమి అయినప్పుడు నరసింహస్వామి ఎందుకాడు? అర్థమైంది. సరే, యశ్చాయం అస్యాం పృథివ్యాం తేజోమయో జ్ఞానస్వరూపుడు అమృతమయ చావు లేనివాడు అన్నారు. మృతం అంటే చావు, అమృతం అంటే చావు లేనివాడు అమృతమయ. మళ్ళీ పురుషో వాడేవాడు? పురుషుడు జడం కాదయ్యా బాబు, చైతన్యం. అది పురుషుడు అంటే ఏంది? చైతన్యం అనమాట. పురేషేతి. పురం అంటే ఏంది? ఇక్కడ పృథివే పురం. దానికి పృథివీపురంలో పురుషుడు అన్నమాట ఈశ్వరుడు. అందుకనే భూదేవికి నమస్కారం చేయాలి. భూదేవికి నమస్కారం చేస్తే ఆ భూదేవి ఆశీర్వదించింది అనుకో, అబ్బో నీకు మొత్తం ఈ భారతదేశం అంతా మెడగట్టేస్తుంది. తీసుకోపోయాలుకోపోరా అంటుంది. అర్థమైందా? నేను చెప్పేది అట్లా చెప్తున్నా, ఇదే నిజం అనుకోపోకండి. లేదండి, కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నమస్కారం కృతజ్ఞతాపూర్వక నమస్కారం, అందులో స్వయం పరమాత్మ స్వరూపం మీ కళ్ళకు కనపడుతుంది. పృథ్వీ రూపంలో ఉన్నాడు, కనపడుతున్నది. కనబడుతుంది కదా, నమస్కారం చేయాలి కదా. ముందుకు పోయిన తర్వాత చేస్తూ, ఇప్పుడు ఇంతవరకు ఆగిపోయినాం కదా, ముందుకు తర్వాత చేస్తూ నమస్కారం చేస్తూ. యశ్చాయం తేజోమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం శారీర. అక్కడ అధిభూతం. అవును, అధిభూతం. అధిభూతంలో అధిదేవత. అధిభూతం అధిదేవత. అధిభూతం ఏంటంటే భూమి, అధిదేవత ఏంటంటే భూదేవి. ఈశ్వరుడు దాన్ని ఏదో అనుకుందాం, చైతన్యం. భూదేవి అనడానికి ఇక్కడ లేదు, శాస్త్రం అంగీకరించదు. దాంట్లో ఉన్న చైతన్యం. ఇక్కడ అధ్యాత్మంలోకి వచ్చేప్పటికీ మరి అస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు అన్నాడు కదా. అంటే ఆ భూమి ఈ 84 లక్షల జీవరాశులను నిర్మాణం చేసింది అన్నాడు కదా. ఆ నిర్మాణంలో భూమి భాగం ఏంటంటే శరీరం. పార్థివ శరీరం కదా భూమి భాగం. ఈ భూమి భాగాన్ని ఆధ్యాత్మికము అంటారు. అది ఆది భౌతికము, ఇది ఆధ్యాత్మికం అన్నమాట. యశ్చాయం అధ్యాత్మం. ఆ భూమిలో ఉండే ఆత్మ, ఆ భూమితో తయారైనటువంటి శరీరంలో ఉండే ఆత్మ. ఎన్ని ఆత్మలైన ఎప్పటికీ? రెండు. ఒకటేమో ఆది భౌతిక ఆత్మ, అధిభూత ఆత్మ. ఒకటేమో అధ్యాత్మం, అంటే దాంతో ఈ భూమితో తయారైన శరీరం ఉంది కదా, ఈ శరీరంలో కూడా ఒక ఆత్మ ఉంది కదా, దీన్నేమో అధ్యాత్మం అంటారు. దాన్ని అది అధిభూతం, అధిభూత దేవత. ఇది అధ్యాత్మ దేవత. ఎన్ని దేవతలైనవి? 2 దేవతలైనవి. ఈ దేవతలు ఎట్లున్నాయంటే, ఒక ఆయన కుమ్మరాయన చెరువుకు పోయి మట్టి తీసుకొచ్చిండు. అప్పుడు చెరువు పోయి మట్టి అయింది. అది ఇంతవరకు ఏముండింది? అది చెరువు ఉండింది. ఆ తర్వాత ఏమైంది? అది మట్టి అయింది. అది ఆ మట్టిని తీసుకొని బాగా ఒక ఏదో కర్ర తీసుకొని కొట్టిండు. అది పొడి అయింది. ఇంతకుముందు మట్టి ఉండింది, ఇప్పుడు ఏమైంది? పొడి అయింది. అది ఆ పొడిని ఒక నీళ్ళు వేసి కాళ్ళ కింద వేసి తొక్కిండు. అది ముద్ద అయింది. ముందు మట్టి అయింది, తర్వాత పొడి అయింది, తర్వాత ముద్ద అయింది. ఇప్పుడు ఆ ముద్ద ఏమైందంటే ఓ చక్రం మీద వేసి కుండ చేసిండు ఒకటి. ఇప్పుడు ఏమైంది? ఇది కుండ అయింది. ఇప్పుడు ఎన్ని అయినాయి? మట్టి ఒకటి, పొడి ఒకటి, ముద్ద ఒకటి, పచ్చికుండ ఒకటి. మళ్ళీ ఈ పచ్చికుండను నీళ్ళల్లో దాన్ని వాముల పెట్టి కాల్చిండు. అప్పుడు కుండ అయింది. అది కరెక్ట్ కుండ అయినాయి. ఇప్పుడు ఒకటేమో మట్టి, ఒకటేమో చెరువు, ఒకటేమో మట్టి, ఒకటేమో పొడి, ఒకటేమో ముద్ద, ఒకటేమో పచ్చికుండ, ఒకటేమో ఒట్టికుండ. ఇప్పుడు ఎన్ని అయినాయి?
ఆరిట్లల్లో ఎన్ని ఆత్మలు అయినాయి అప్పటికి? 6 ఆత్మలు. 6 ఆత్మలు ఉన్నాయా? ఒక్క ఆత్మ ఉందా? ఒకటే ఉన్నది. ఏ ఆత్మది? మట్టి ఆత్మ. అది ఇప్పుడు ఎన్ని ఆత్మలు అయినాయి అంటే ఒకటే ఆత్మ. చూడ్డానికి అట్లా పేర్లు మారినాయి, కానీ ఆ విధంగానే భూమిలో ఉండే ఆత్మనే భూమే శరీరం అయింది. మట్టే కుండైనట్టుగా భూమే శరీరం అయింది. భూమిలో ఉండే ఆత్మ కదా దీంట్లో ఉంటుంది. వేరే ఎక్కడ ఉంటుంది? వేరే ఎక్కడ ఉంటుంది? ఇంకా వేరే ఎక్కడ ఉండడానికి ఆస్కారం ఉంది? లేదు కదా. అదే చెప్తుండు, భూమిలో ఏదైతే ఆత్మ ఉందో ఈ శరీరంలో ఉన్న ఆత్మ 2 ఆత్మలు కావు, ఒకటే ఆత్మ. ఆ మట్టిలో ఉండే ఆత్మే కుండలో ఉండే ఆత్మ ఎట్లయితే ఒకటో, ఆ విధంగానే ఈ పృథివీలో ఉండే ఆత్మ, పృథ్వీతో తయారైనటువంటి పార్థివ శరీరంలో ఉండే ఆత్మ నేను శరీరము అని అంటున్నాం కదా, అన్నమయం అంటున్నాం కదా. ఈ అన్నమయం అనే ప్రత్యేగాత్మ ఉంది కదా, ఇది వేరు కాదు. భూమిలో ఉండే ఆత్మ, ఈ శరీరం ఉండే ఆత్మ ఒకటే. ఇప్పుడు ఎవరికి ఎవరు నమస్కారం చేయాలో చెప్పండి ఇక. ఇప్పుడు ఎవరికి ఎవరు నమస్కారం చేయాలి ఇక? ఏంది శాస్త్రమా మజాకా ఇది? అర్థమైందా? సరే. ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు అస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు యశ్చాయమస్యాం పృథివ్యాం తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం శారీర తేజోమయో అమృతమయ పురుషో. పృథివీలో కూడా తేజోమయుడు అమృతమయ పురుషుడు ఉన్నాడు, అంటే ఆత్మ ఉంది. ఆ విధంగానే ఈ శరీరంలో కూడా తేజోమయ అమృతమయ పురుషుడు ఉండు. ఆ పురుషుడు ఎవరు చెప్పండి? నేనరాదు, మనం అంటే మళ్ళీ ఎక్కువ అయిపోయి. నువ్వు ఒకటి నేను ఒకటి అందరినీ కలుపుకున్నాను నేను. అయమేవ సహ. అయమేవ సహ అంటే ఆ భూమిలో ఉండే ఆత్మ వేరు, ఈ భూమిలో ఉండేటువంటి ఈ భూమి అంశం ఉంది కదా, శరీరం అన్నమయ కోశం ఉంది కదా, ఈ అన్నమయ కోశంలో ఉండే ఆత్మలు వేరు వేరు కాదు. అయమేవ సహ, ఒకటే ఆత్మ. అట్లాంటప్పుడు మరి భూమి వేరు మనము వేరు అంటే భూమి వేరు, భూమితో తయారైన శరీరం వేరు అని అట్లా అనుకున్నప్పుడు ఆ ఆత్మ వేరు, ఈ ఆత్మ వేరు, వేరు వేరు అనిపిస్తాయి. కానీ ఆత్మ మాత్రం రెండిటికి ఒకటే. ఇది మట్టి, అది కుండ. ఇది మట్టిగా కనబడుతుంది, అది కుండగా కనబడుతుంది. కానీ ఈ మట్టిలో ఏ ఆత్మ ఉందో కుండలో కూడా అదే ఆత్మ ఎట్లుందో అది మట్టిగా కనబడుతుంది. ఇదేమో కొంచెం తల్లిదండ్రులు అన్నం తిని అన్నం రసమయ్యి, రసం రక్తమయ్యి, రక్తం మాంసమయ్యి, మాంసం మజ్జయి, ఆ మజ్జని శుక్తశోణితాలయ్యి కొంచెం దీర్ఘంగా కుమ్మరోడు కుండ చేయాలంటే ఇట్లయితే ప్రక్రియలు ఉన్నాయో ఆ ప్రక్రియ ప్రకారంగా ఇది కుండ అయింది. ఇది ఈ కుండ తయారైంది. ఆ మట్టిలో ఏ ఆత్మ ఉందో కుండలో అదే ఆత్మ ఎట్లుందో, ఈ మట్టిలో ఏ ఆత్మ ఉందో ఈ కుండలో కూడా అదే ఆత్మ ఉంది. దాంట్లో ఆత్మ దీంట్లో ఆత్మ వేరు కాదు, ఒకటే ఆత్మ. అదే నువ్వు, అదే నువ్వు. శారీరస్తేజో, శారీర అంటే శరీరే భవ అని మనమే కదా అన్నమయలో. అమృతమయ తేజోమయో అమృతమయ పురుషో అయమేవ స యోయమాత్మ. ఈ ఆత్మ ఏదైతుందో, ఈ ఆత్మ అంటే పృథివీలో ఉండే పృథివీ ఒకటి, పృథివీలో ఉండే ఆత్మ ఒకటి, శరీరం ఒకటి, శరీరంలో ఉండే ఆత్మ, ఇవన్నీ కలిసి ఎన్నైనాయి ఇప్పుడు? 4 అయినాయి. యోయమాత్మ ఇదం, ఇదంతా కలిసి బ్రహ్మ. బ్రహ్మనే భూమి అయింది, బ్రహ్మనే శరీరం అయింది, ఆ బ్రహ్మనే భూమికి ఆత్మ అయింది, ఆ బ్రహ్మనే శరీరానికి ఆత్మ అయిపోయింది. బ్రహ్మకు భిన్నంగా ఇంకొకటి ఏది లేదు. ఎన్ని తేనె తీసుకొచ్చినా అవంతా ఒకటే. అది కార్యకారణ భావం సంబంధం అయిపోయింది. కార్యకారణ భావం సంబంధం అది అంతవరకే ఉదాహరణ తీసుకోవాలా. ఇక్కడేముందంటే 4 వర్గాలు అయినాయి. ఒకటి ఆది భౌతికము, ఒకటి ఆధ్యాత్మికం, ఒకటి ఆది భౌతిక చైతన్యం, ఒకటి ఆధ్యాత్మిక చైతన్యం. ఇవి 4 ఉన్నాయి కదా, ఇవి 4 కూడా ఒకటే చైతన్యం, ఒకటే చైతన్యం. అది బ్రహ్మ, అది
ఇదం బ్రహ్మ. ఇదం అంటే ఇక్కడ ఈ 4 తీసుకోవాలా. ఇదం అంటే ఈ మ్యాటర్, ఇదం అంటే ఈ సబ్జెక్ట్, ఇంతకుముందు చెప్పిన సబ్జెక్ట్ ఎంత ఉందో ఈ 4. ఇదం అంటే ఈ సబ్జెక్ట్, ఈ 4 గురించి చెప్పిన ఈ 4 కూడా ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. ఈ సమస్తం ఎంతైతే ఉన్నదో, ఈ సమస్తం అంటే ఈ 4, సమస్తం అంటే ఈ 4 కూడా బ్రహ్మనే. బ్రహ్మకు భిన్నంగా ఇంకొకటి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఒక తాడు ఉంది, ఆ తాడులో పాము ఉంది. ఒక తాడు ఉంది, తాడులో పాము ఉంది. ఇప్పుడు తాడు వేరు, పాము వేరు. తాడు వేరు, పాము వేరు. తాడుకు ఒక ఆత్మ ఉన్నది, పాముకు ఒక ఆత్మ ఉంది. ఎన్ని అయినాయి అప్పటికి? 4. తాడుకు ఒక ఆత్మ, పాముకు ఒక ఆత్మ. అర్థమైందా? ఇప్పుడు వాస్తవికంగా ఆడు ఉండేది ఏది? ఒకటే అన్నమాట. ఒకటే ఆత్మ 4గా ఆడ కనబడ్డది. అది కూడా సర్వాంశమైనటువంటి ఉదాహరణ కాదు. అది కేవలము ఇప్పుడు అది కేవలము పాము అనేది లేకనే కనబడుతుంది అంట కదా. ఆ విధంగానే భూమి కానీ శరీరం కానీ లేకనే కనబడుతుందని ఒక ఉదాహరణ విధానం, ఉదాహరణ కోసం చెప్పిందనమాట. ఈ విధంగా శారీరస్తేజోమయో అమృతమయ పురుష యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. ఇది యదయమాత్మ ఇదగుం సర్వం అన్నాడు కదా. ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోక ఇమే దేవ ఇమాని భూతాని ఇదగుం సర్వం యదయమాత్మ అన్నాడు కదా. ఇదంతా ఆత్మని ప్రతిజ్ఞ చేసింది కదా. ఆ ప్రతిజ్ఞను ఇక్కడ ఉదాహరణపూర్వకంగా చెప్పేసిండు అనమాట. అయితే ఇప్పుడు జనాలకు సందేహం ఎక్కడ కలుగుతుందంటే, ఇప్పుడు భూమి వేరు, భూమితో తయారైన శరీరం వేరు. భూమిలో ఉండే ఆత్మ వేరు, ఈ శరీరంలో ఉండే ఆత్మ వేరు. 4 అయినాయి. కానీ ఇక్కడ భూమిలో ఉండే చైతన్యము ఈ శరీరంలో ఉండే చైతన్యం ఒక్కటైతే కానీ మరి ఈ భూమి తర్వాత భూమితో తయారైన శరీరం ఒకటి కానీ ఈ చైతన్యం ఆత్మ 2 ఎట్లయితాయి? ఆత్మ చైతన్యము ఎట్లయితాయి అంటే పాము తాడైనట్టు అవుతాయి. పాము తాడైనట్టు. ఇప్పుడు స్వప్నంలో ఏదేదో ప్రపంచం కనబడుతుంది, పొద్దున్నే లేవగానే అంత పోతుంది. ఏమైంది? అది పాము పోయింది, తాడు అంటే మనం మిగిలినాం. అక్కడ భూమి లేదా? ఉన్నది. భూమిలో చైతన్యం లేదా? ఉన్నది. అక్కడ ఆధ్యాత్మం లేదా? ఉన్నది. అక్కడ ఆధ్యాత్మంలో పురుషుడు ఉన్నాడా లేడా? ఎక్కడ? స్వప్నంలో భూమి ఉంది, భూమికి ఒక ఆత్మ ఉంది. మనం ఉన్నాం, మనకు శరీరం ఉంది, శరీరానికి ఒక ఆత్మ ఉంది. ఎన్ని అయినాయి? 4 ఉన్నాయి. మెలుకునేప్పటికీ 4 ఇట్లా ఏముంది? మనమే ఉన్నాం. 4 పోయినాయి. ఇదే కథ ఇక్కడ ఇదే కథ. ఇంత స్పష్టంగా కనబడుతున్నాగా భూమి ఎట్లా మాయమైంది? ఇది స్వప్నం అంటే వేరు మాట. ఇంత స్పష్టంగా కనబడుతుంది కదా, ఎట్లా మాయమవుతుంది అంటే స్వప్నంలో కూడా స్పష్టంగానే కనబడ్డది. ఇక్కడ మాయమైందిగా నిద్రపోగానే. ఇది మాయమవుతుంది కదా. కాకపోతే నిన్నటి స్వప్నం ఈరోజు రాదు, కానీ స్వప్నం వచ్చేది గ్యారంటీ. నిన్నటి స్వప్నం ఈరోజు రాదు, కానీ నిన్నటి జాగ్రత్త ఈరోజు వస్తుంది. ఈ జాగ్రత్త కాలం కొంచెం పెద్దది. ఎందుకంటే జాతి ఆయుష్ భోగాలు ఉంటాయి కదా. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100, 120, 140 బతికినంత కాలం ఉంటుంది. ఇంతే ఇది. ఆ తర్వాత ఇదంతా మొత్తం పోయేది. మళ్ళీ కొత్త జాగ్రత్త వస్తుంది అప్పటిగా. కానీ ఇది అది కాలంలో తేడా, కానీ పోయేది మనం మాత్రమే సత్యం. ఇదగుం సర్వము, అది కథ అన్నమాట. ఆ తర్వాత ఈ విధంగానే మనం అన్నిటిని అర్థం చేసుకోవాలి. ఈ విధంగానే అన్నిటిని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధిభూతము అధ్యాత్మం. అధిభూతము అధ్యాత్మం అంటే భూతాలు, భూమి వచ్చే, నీళ్ళు వచ్చే, అగ్ని వచ్చే, గాలి వచ్చే, వాయువు వచ్చే, ఆకాశం ఉంటాయి.
వాటితో ఒక్కొక్కటితో ఒక్కొక్కటి అయింది. ఇది ఉత్త భూమితోటే కాలేదు కదా, ఇంకా అన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో. నీటి అంశం ఉంది, అగ్ని అంశం ఉంది, గాలి అంశం ఉంది, ఆకాశం అంశం ఉంది, సూర్యుని అంశం ఉంది, అన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒక్కదాంతో తయారు కాలేదు ఇవి. ఎందుకంటే ఇది తయారు కావాలంటే అది ఉండాలి కదా వస్తువు. ఈ శరీరంలో ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు కావాలంటే అన్ని అంశాలు సరిపడ వస్తువు ఉండాలన్నా ఉండొద్దా? ఉండాలి కదా. ఆ విధంగా చెప్తుండనమాట. రెండవది ఇమా ఆపహ సర్వేషాం భూతానాం మధు ఆసాం ఆపాగం సర్వాణి భూతాని మధు యశ్చాయం ఆసు ఆసు అప్సు తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం రైతసః తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సః యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. అట్లాంటిదే ఇప్పుడు భూమికి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ లేకపోతే భూమికి సత్తా ఉందా? ఇప్పుడు శరీరం ఉంది, శరీరంలో మనం లేకపోతే దీనికి ఏమైనా సత్తా ఉందా? అంటే తాత్పర్యం ఏంది? అంత ఒకటే అని. అంతా భూమికి ఆత్మ లేకపోతే భూమికి ఎట్లా సత్తా లేదో ఈ శరీరానికి మనం లేకపోతే శరీరానికి సత్తా ఉందా? అంటే మనకు మన శరీరానికి వేరే దాని సత్తా వేరే సపరేట్గా లేదు. భూమికి సత్తా సపరేట్గా లేదు, ఈ శరీరానికి సత్తా సపరేట్గా లేదు. దాంట్లో ఆత్మ ఉంటేనే భూమి ఉంది, ఈ శరీరంలో మనం ఉంటేనే ఈ శరీరం ఉంది. మన సత్తాకు అతిరిక్తమైనటువంటి సత్తా దాంట్లో లేదు. అంతే ఏకం సత్ అని చెప్పిన అనమాట. సత్తా ఒకటే, సత్తా ఒకటే. ఆ సత్తాను ఆధారం చేసుకొని భూమి ఉంది, మనని ఆధారం చేసుకొని స్వప్నం ఉన్నట్టు మన సత్తా చేసుకొని శరీరం ఉన్నట్టు, మన సత్తా చేసుకొని జాగ్రత్త ఉన్నట్టు, మనం సత్తా చేసుకునే స్వప్నం ఉన్నట్టుగా ఆత్మసత్తతోటే భూమి ఉంది, నీళ్ళు ఉన్నది, అగ్ని ఉన్నాయి, గాలి ఉన్నాయి, ఆకాశం ఉంది. ఆత్మసత్తా లేకపోతే భూమి లేదు, నీళ్ళు లేదు, అగ్ని లేదు, లేదు. అంత ఒకటే సత్తా. అదే సత్తు, అదే చిత్తు, అదే ఆనందం అని చెప్పిండు అనమాట. ఇమా ఆపహ అంటే ఈ నీళ్ళు. ఆపహ అంటే ఇప్పుడు నీళ్ళు అనేది ఏకవచనంలో ఉండదు, ఎప్పుడైనా బహువచనంలోనే ఉంటుంది. ఏకవచనం అంటూ ఉండదు అనమాట. అందుకని బహువచనం వాడిండు. ఈ నీళ్ళన్నీ సర్వేషాం భూతానాం మధు అంటే ఈ ప్రాణుల యొక్క కార్యం. అంటే మన ప్రారంధం భూమిని నిర్మాణం చేసినట్టే నీళ్ళను కూడా పుట్టించినాయి. ఎందుకంటే ఆ నీళ్లు పుడితేనే ఆ నీటి అంశం శరీరంలోకి వస్తుంది. ఈ ప్రారంధము అనుభవించాలంటే దీనికి శరీరం ఉండాలా. ఈ శరీరం ఉండాలంటే శరీరంలో భూమి ఉండాలా, నీళ్ళు ఉండాలా, అగ్ని ఉండాలా, గాలి ఉండాలా, ఆకాశం ఉండాలా, సూర్యుడు ఉండాలా, చంద్రుడు ఉండాలా, మేఘాలు ఉండాలా, ఎన్నో అంశాలు ఉంటాయి ఇదండి. ఈ అంశానికి ప్రత్యేకంగా ఒక వస్తువు ఉండాలన్నమాట. అందుకనే మనందరి ప్రారంధంతో నీళ్లు పుట్టినాయి. మనందరి ప్రారంధంతో నీళ్లు పుట్టాయి అన్నమాట. అయితే ఆ నీళ్ళు ఏం చేసిందంటే మరి మనందరినీ పుట్టించింది. మనందరం అంటే శరీరాలు, మన శరీరాలందరినీ మొత్తం బ్రహ్మాండంలో ఎన్ని శరీరాలు ఉన్నాయి అన్ని శరీరాలు. అంటే అన్ని శరీరాల్లో నీళ్ళు ఉన్నాయిగా. ఉత్తమ మట్టితోటి పని నడుస్తుందా? దీంట్లో శరీరంలో నీళ్ళు ఉండాలి. 80% ఉన్నాయంట నీళ్ళు శరీరంలో, 80%. ఉదాహరణకి నువ్వు 100 కిలోలు ఉన్నావు అనుకో, 80% నీళ్ళు, 20% ఆ ఎముకలు పృథ్వీ భాగం ఉండేది. అర్థమైందా? 80% నీళ్ళు అన్నమాట. మరి శరీరానికి నీళ్ళు ఎవరు ఇచ్చినారు అంటే ఆ నీళ్ళే ఇచ్చింది. మనమేమో నీళ్ళని తయారు చేస్తే నీళ్ళేమో మనల్ని తయారు చేసి, మనం అంటే శరీరం, మనం అంటే ఇక్కడ ఏంది శరీరం. ఇమా ఆపస్ సర్వేషాం భూతానాం మధు ఆసాం ఆపాగం సర్వాణి భూతాని మధు యశ్చాయం ఆసు అప్సు తేజోమయో అమృతమయ పురుషో. మరి నీళ్ళకు ఒక ఆత్మ ఉంటుందిగా.
నీళ్ళకు ఒక ఆత్మ. ఆత్మ లేకపోతే నీళ్ళు ఎక్కడివి? లేవు కదా. ఆ విధంగానే ఆ నీటితో తయారైనటువంటి శరీరం ఉంది కదా, ఈ శరీరంలో నీటితో తయారైనది శరీరంలో 80% ఉన్నది. 80%లో కూడా ఒక ప్రధానమైన ఒక అంశం ఉంది. దాన్ని ప్రధానమైన ఒక అంశం, ఆ అంశం ఏంటంటే రేతస్సు. అంశం ఏంటంటే రేతస్సు. ఆ నీళ్ళల్లో ఏ ఆత్మతోటి నీళ్ళు అస్తిత్వం కలిగి ఉన్నవో అదే ఆత్మతోటి ఈ రేతస్సు అస్తిత్వం కలిగి ఉంది. ఆ నీళ్ళల్లో ఉండే ఆత్మ వేరు, ఈ రేతస్సులో ఉండే ఆత్మ వేరు వేరు కాదు. దాంట్లో ఉండే తేజోమయ అమృతమయ పురుషుడు ఏదైతున్నాడో ఈ రేతస్సులో కూడా అదే తేజోమయ అమృతమయ పురుషుడు. ఆ పురుషుడు వేరుగాడు, ఈ పురుషుడు వేరుగాడు. అంటే నీటిలో ఉండేటువంటి పురుషుడు, దాన్ని వరుణుడు అని పేరు పెడతాడు. కానీ ఇక్కడ వరుణుడు అంటే ఒప్పుకోరు, పురుషుడు. ఆ విధంగానే ఈ రేతస్సులో ఉండే చైతన్యం. ఎట్లయితే మట్టిలో ఉండే చైతన్యము, కుండలో ఉండే చైతన్యం రెండు ఒకటేనో, ఏ విధంగా అయితే బంగారంలో ఉండే చైతన్యము, బంగారంతో తయారైన ఆభరణంలో ఉండే చైతన్యం వేరువేరు కాదో, ఆ విధంగానే ఈ నీటితో తయారైనటువంటి రేతస్సులో ఉండే చైతన్యం వేరువేరు కాదు. దాంట్లో ఏ తేజోమయ అమృతమయ పురుషుడు ఉన్నాడో ఈ రేతస్సులో కూడా అదే తేజోమయ అమృతమయ పురుషుడు. ఆ పురుషుడు వేరు, ఈ పురుషుడు వేరు కాదు అని చెప్తున్నాడు అనమాట. అట్లాంటప్పుడు మనం నీళ్ళకి నమస్కారం చేయాలా? నువ్వు వేరు అది వేరు అయినప్పుడు ఇప్పుడు ఈ భూమిలో ఈ శరీరంలో ఉండే పృథ్వీ అంశానికి చైతన్యం మనమే కదా. ఈ నీళ్ళల్లో రేతస్సులో ఉండే అమృతమయ పురుషుడు మనమే కదా, వేరువేరు కాదు కదా. ఇక్కడ రేతస్సులో ఉండే చైతన్యం ఎవరు? మనమే కదా. అధ్యాత్మ పురుషుడు ఎవరు ఇక్కడ? అంటే శరీరానికి వేరే పురుషుడు, రేతస్సుకు వేరే పురుషుడు ఇట్లున్నాడా? ఒకటే పురుషులు మనమే. పేర్లు వచ్చినాయి, రకరకాలుగా పేర్లు వచ్చినాయి, ఇదంతే. యశ్చాయం అప్సు తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మము రైతస తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ. ఒకటే ఆత్మ. యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. ఇదం అంటే ఈ 4 కలిసి, ఇదం అంటే 4, నీటిలో ఉండే పురుషుడు, రేతస్సులో ఉండే పురుషుడు. ఎట్లయితే నీళ్ళకు ఒక ఆత్మ లేని నీళ్ళు ఎట్లుండవో, రేతస్సుకు ఒక ఆత్మ లేని రేతస్సు ఉండదా? ఇప్పుడు మనం చచ్చిపోయింది అనుకో, మనిషి వీర్యం పుడుతుందా? బతుకుద్దా? అది దానికి స్వతంత్ర సత్తా ఏది? మనిషి ఉన్న బతికికే శుక్లం కానీ శోణితం కానీ ఉత్పత్తి అవుతుంది. సచిన మనిషికి వస్తుందా? దాంట్లో ఆత్మ ఉండాలి కదా. అంటే ఆత్మ ప్రతిబింబం, ఇక్కడ ప్రతిబింబం, ఆత్మ ప్రతిబింబం మనం ఉంటే కదా. ఆ విధంగానే ఈ విధంగా 2 ఆత్మలు లేవయ్యా, ఒకటే ఆత్మ. ఆ ఆత్మనే నీటిలో చైతన్యం లేకపోతే నీళ్ళు లేవు. ఆ విధంగానే రేతస్సులో చైతన్యం లేకపోతే రేతస్సు లేదు. దాని స్వతంత్ర సత్తా లేదు. దేనికి? నీళ్లకు. ఆ విధంగా రేతస్సు కూడా స్వతంత్ర సత్తా లేదు. దాంట్లో ఉండే ఆత్మ దీంట్లో ఉండే ఆత్మ వేరు కాదంటే ఎన్ని చైతన్యాలు అయినాయి? ఒకటే చైతన్యము, అదే నీరు, అదే రేతస్సు, రెండింటికి ఆత్మ ఒకటే, అదే మనం. ఏమన్నా అర్థమవుతుందా? ఏదైనా సందేహం ఉంటే అడుగోసు, అట్లా ఏం లేదు. అన్ని ప్రాణ శరీరాలకి ఇదే నీరే రేతస్సు. ఆ ఇప్పుడు నీటి అంశంతో రేతస్సు తయారవుతుంది. ఎందుకంటే రేతస్సు నీరుగా ఉంటుంది కదా. అందుకనే దానికి శరీరంలో నీళ్ళు ఉన్నాయి, కానీ ప్రధానంగా దాన్ని తీసుకున్నాడు. దాన్ని తీసుకోకపోయినా కానీ అవుతుంది. కానీ అది ప్రధానం ఉంది కాబట్టి, ప్రధానమైనటువంటి ఒక భూమిక నెరవేరుస్తుంది కాబట్టి, ఈ సంతానోత్పత్తికి అది ప్రధానమైన భూమిక ఏర్పడుతుంది కాబట్టి దాన్ని అటు తీసుకున్నాడు అనుకోరాదు.
దీన్ని 5వ అధ్యాయంలో వస్తుంది. అవునండి. 5వ అధ్యాయంలో దంచి కొడతాడు. అవును. అసలు నీళ్ళే పురుషాకారంలో వచ్చి మాట్లాడుతుంది. అవును. నీరే పురుషాకారం. పురుషాకారంలో వచ్చి మాట్లాడుతుంది. నీకు తెలుసా అని అడుగుతాడు బా. ఎవరి నుండి. అవును. నీరే పురుషాకారంగా. ఆ రేతస్సే ఇప్పుడు పురుషాకారం. నువ్వు పురుషాకారంగా మాట్లాడేది ఏంటది? రేతస్సు. రేతస్తుంది. పంచాగ్ని విద్య వస్తుంది 5వ అధ్యాయంలో. పంచాగ్ని విద్య చాలా సూపర్ ఉంటుంది. అది పంచాగ్ని విద్య అంటారు అన్నమాట. అయితే ఇక్కడ మనము నీళ్ళలో ఉండే ఆత్మ, నీటితో తయారైనటువంటి రేతస్సులో ఉండే ఆత్మ, ఇవి 4 వేరు వేరుగా అంత కలిసి ఒకటే. అంత కలిసి ఒకటే. అదే ఆత్మ, అదే మనం. నీళ్లకు ఆత్మ సత్తా లేనిది నీళ్లు లేవు. రేతస్సుకు ఆత్మ సత్తా లేనిది రేతస్సు లేదు. ఈ రెండిటికి ఆత్మ మనమే. మన ఆధారంతో అవి ఉన్నాయి. అవి కూడా మన మీద స్వప్నం ఆధారం ఉన్నట్టుగా, మన పైన స్వప్న ఆధారం ఉన్నట్టుగా. ఎంత శాస్త్రాన్ని ఎన్ని బంధనాలతో ఆపుకుంటూ పద్ధతి ప్రకారం తీసుకెళ్ళారండి. ఎంత బాగా చెప్తారండి అక్కడ. ఏంది బృహదారణ్యకమా మజాకా? ఆ వీర్యాన్ని ఎలా కాపాడుకో, దాన్ని వృద్ధి చేసుకో, అది వేరే మాట. అది వేరే సంతానోత్పత్తికి సంబంధించిన వ్యవహారం. అది ఇక్కడ ఉండేది ఏంటంటే మనకు ఆత్మ ఏకత్వం. ఇంకా ఇంకా అసలు కథ ముందు వస్తుంది. ఇంకా ఇది అసలు కథ కాదు. కట్టెలన్నీ ఒక్క దగ్గర వేసిండ్రు, ఒక్కొక్క కట్ట ఒక దగ్గర వేస్తుండ్రు. మళ్ళీ మంట పెట్టాలిగా. మంట పెట్టినాక ఏం మిగులుతుంది ఆడ? బూడిద. అది ఆ బూడిద కూడా బయటపడుతుంది ఇక్కడ. అర్థమైందా? అయమగ్ని అనండి. అయమగ్ని సర్వేషాం భూతానాం మధు. అస్య అగ్నేః సర్వాణి భూతాని మధు. యశ్చాయమస్మిన్ అగ్నౌ తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం వాంగ్మయస్తేజోమయ పురుషో వాంగ్మయస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. ఈ అగ్ని కూడా ఒకటి భూమి అయిపోయింది, ఒకటి నీళ్ళు అయిపోయింది, ఒకటి అగ్ని అయింది. అగ్నిని ఎవడు పుట్టించిండు అంటే మనమే. అగ్నిని మనం పుట్టిస్తే అగ్ని ఏం చేసింది? మనల్ని పుట్టించింది. మనల్ని అంటే ఇక్కడ శరీరానికి సంబంధించింది. ఇక్కడ భూతం అంటే ఏంటంటే మనం కాదు. ఇక్కడ భూతం అంటే ఈ శరీరం అనే అధ్యాత్మ, ఈ మనస్సు శరీరంతో కూడిన దాన్ని భూతం అంటారు అన్నమాట. అయితే ఈ మనము అగ్నిని పుట్టిస్తే అగ్ని ఈ భూతాన్ని పుట్టించింది. ఈ అగ్నిలో ఏ ఆత్మ ఉందో, అగ్నిలో ఏ ఆత్మ ఉందో, అగ్నిలా మన శరీరంలో కూడా అగ్ని ఉంది. 98.5 ఏదో ఉంది. అది అగ్ని. కానీ ప్రధానమైన అగ్ని దాంట్లో నాలుక మీద వాక్ అంటే ఇక్కడ శరీరం నుండి అగ్ని ఉన్నా అగ్ని యొక్క ప్రధానమైన అంశం వాక్కులో ఉంది. శరీరం నుండి అగ్ని ఉంది, ఈ భూతం నుండి అగ్ని ఉంది. ఎట్లయితే ఈ భూతం నిండా అంటే ఈ శరీరం నిండా ఈ భూతం నిండా మట్టి ఉందో, ఈ భూతం నిండా నీళ్ళు ఉన్నాయో, ఈ భూతం నిండా అగ్ని కూడా నిండా ఉన్నది. కానీ దీంట్లో ప్రధానమైన అంశం నాలిక మీద అంటే వాగింద్రియం అన్నమాట. వాగింద్రియం. అయితే ఇక్కడ ఏం చెప్తుండంటే ఈ అగ్ని ఏ ఆత్మకు అగ్నిలో ఒక ఆత్మ ఉంది, అగ్నిలో ఒక పురుషుడు ఉన్నాడు. ఆత్మ లేకపోతే అది ఉండదు కదా, దానికి ఆత్మ ఉండాల్సిందే కదా. ఆ విధంగానే ఈ శరీరంలో ఉండే అగ్నికి కూడా ఒక పురుషుడు ఉన్నాడు, వాడు వాగ్దేవత అంటారు. ఏమంటారు? వాక్దేవత అంటారు. వాక్ దేవత అంటారు అన్నమాట. దీనికి సంబంధించింది మళ్ళీ వెనక్కి పోవద్దు విస్తారంగా.
అయితే దాంట్లో ఉండే అగ్నిలో ఉండే పురుషుడు వేరు, ఈ శరీరంలో ఉండే అగ్నిలో ఉండే పురుషుడు వేరు వేరు కాదు. అది ఏ ఆత్మ చైతన్యంతో నిలబడ్డదో అదే ఆత్మ చైతన్యంతో ఈ వాక్కు ఈ శరీరంలో ఉండే అగ్ని నిలబడింది. దాంట్లో ఉండే ఆత్మ వేరు, దీంట్లో ఉండే అంటే ఈ అగ్నిలో ఉండే ఆత్మ వేరు కాదు. అధిభూతంలో ఉండే ఆత్మ అధ్యాత్మంలో ఉండే ఆత్మ వేరు వేరు కాదు, ఒకటే ఆత్మ. అదే అమృతము, అదే తేజోమయము, అదే అమృతమయము, అదే బ్రహ్మ. ఈ నాలుగు కలిసి ఒకటే ఆత్మ. ఈ నాలుగు కలిసి ఒకటే ఆత్మ. ఏ నాలుగు? అగ్ని, అగ్నికి ఆత్మ, ఈ అగ్నితో తయారైనటువంటి శారీరక అగ్ని, దాంట్లో ప్రధానమైన అంశం వాక్కు, ఈ వాక్పురుషుడు. ఈ నాలుగు కలిసి ఒక్కటే ఆత్మ. దీని ఆత్మ తప్ప ఇంకొకటి ఏది లేదు అని మనకు స్పష్టంగా దీంట్లో చెప్పిండు అన్నమాట. భూమిలో ఏ ఆత్మ ఉందో కుండల్లో అదే ఆత్మ ఉంది, బంగారంలో ఏ ఆత్మ ఉందో ఆభరణంలో అదే ఆత్మ ఉంది, అగ్నిలో ఏ ఆత్మ ఉందో వాక్కులో శరీరంలో అదే ఆత్మ ఉంది, వేరు వేరు ఆత్మ కాదు అని చెప్పిండు అన్నమాట. తర్వాత మంత్రాలు రేపు చెప్పుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణ శివార్పణమస్తు. ఓం.